హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజెస్. సో ఈ స్టోరేజెస్ మనకి జావా స్క్రిప్ట్లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి, వాటిని బేస్ చేసుకొని మనం గేమ్ ఏ విధంగా ప్లే చేయొచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. డేటా తోటి మనం ఏ విధంగా ఆడుకోవచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ అనేది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అసలు లోకల్ స్టోరేజ్ అంటే ఏంది, సెషన్ స్టోరేజ్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఆడుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే నా విండో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి అయితే వెళ్ళాను. సో ఇక్కడ కన్సోల్, లెట్ మీ క్లియర్ మై కన్సోల్ని అయితే నేను ఇక్కడ క్లియర్ చేసేసాను. ఓకే ఫైన్. సో లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకి దేనికి హెల్ప్ అవుతాయంటే టు స్టోర్ ది డేటా. సో డేటాని ఎందుకు స్టోర్ చేసుకోవాలి అంటే మెయింటెనెన్స్ ఫర్ టు ద నెక్స్ట్ ఏమంటారంటే మనకి కొన్ని పోస్ట్ బ్యాక్ కాల్స్ ఉండొచ్చు, లేదంటే సర్వర్కి హిట్ అయ్యాక మళ్ళీ మనకి వచ్చాక ఆ డేటా మెయింటెనెన్సీ కోసం యూజ్ అవుతున్నాను. బికాస్ ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది ఏంటంటే ఒక స్టేట్లెస్ ప్రోటోకాల్ అనమాట. అదేంటంటే ఆ డేటాని మెయింటెనెన్స్ అనమాట చేయలేదన్నమాట, యాజ్ ఇట్ ఈజ్ ఏ స్టేట్లెస్ ప్రోటోకాల్. సో మనం ఎక్కడెక్కడ స్టోర్ చేసుకోవచ్చు, మనకి నెక్స్ట్ పోస్ట్ బ్యాక్ కాల్ జరిగాక మరి మనం ఎక్కడి నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు అంటే వీ కెన్ స్టోర్ ఇన్ దీ స్టోరేజెస్. ఈ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఇంకా మనకి కుకీస్ అని కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వీటితో కాకుండా మనకి కుకీస్ అని కూడా ఉంటుంది. సో వీటితో ఆ కుకీస్ నేను ఎందుకు కలపలేదు అంటే అది సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎందుకు సపరేట్ అనేది నేను కుకీ కాన్సెప్ట్ చెప్పినట్టయితే చెప్తాను, చెప్పినప్పుడైతే డిస్కస్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. బట్ ప్రస్తుతానికైతే మనం ఈ రెండు కాన్సెప్ట్స్ని ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో బోత్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా. సో ఇది మనకి తెలిసిందే ఫ్రెండ్స్. సో ఎలా క్రియేట్ చేసుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలా క్రియేట్ చేసుకుంటారు, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి. సో how to create and where it will store. సో ఇది మన బేస్ ఫ్రెండ్స్. సో ఎలా క్రియేట్ చేసుకుంటారు, అది ఎక్కడ స్టోర్ చేస్తారు. సో ఫస్ట్ క్రియేషన్ ఫ్రెండ్స్. లోకల్ స్టోరేజ్ కావచ్చు, సెషన్ స్టోరేజ్ కావచ్చు, బోత్ విల్ బి సేమ్ ఫర్ సేమ్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ మెథడ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఫర్ బోత్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. సో హోప్ నేను ఒక మెథడ్ చెప్తే ఆ మెథడ్ రెండింటికి కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎందుకు, మరి రెండు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే క్రియేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లోకల్ స్టోరేజ్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి. సో లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ అని అనుకుంటుంది అనమాట మెథడ్ నేమ్. సెట్ ఐటమ్ ఇక్కడ నేను లోపల ఏమి వేయాలి అంటే కీ వాల్యూ పేరు చేయాల్సి అనమాట. సో ఫస్ట్ అయితే కీ ఇచ్చుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే వాల్యూ. సో ఈ విధంగా అయితే మనం వాల్యూ ఇచ్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్. సో మనకి సెట్ ఐటమ్ యూజ్ చేసుకొని ఒక కీ వాల్యూ ఇచ్చేసి మనం డేటాని అయితే స్టోర్ చేయొచ్చు అనమాట. సో సెట్ ఐటమ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్, ఇప్పుడు ఫస్ట్ అయితే మనది కీ కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నానంటే కీ 1 అని పెట్టాను. కీ 1 నెక్స్ట్ ఏంటంటే వాల్యూ 1 అంటున్నాను. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే కీ 1 వాల్యూ 1 అని అయితే ఇచ్చాను. సో చూద్దాం. ఓకే, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ కీ 1 అండ్ వాల్యూ 1. సో ఇప్పుడు ఎక్కడ స్టోర్ అయింది, ఇది క్రియేట్ అయిందా? సో క్రియేట్ అయితే ఎక్కడ క్రియేట్ అయింది మనం చూడొచ్చా? సో ఫ్రెండ్స్ ఇది అనేది ఖచ్చితంగా బ్రౌజర్లోనే స్టోర్ అయి ఉంటుంది. సో బ్రౌజర్లో మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ అప్లికేషన్ అని మనకి డెవ్ టూల్స్లోనే మనకు ఒక ట్యాబ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ట్యాబ్లోకి మీరు వచ్చారు అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి చూడొచ్చు అనమాట. అప్లికేషన్, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కుకీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ లోకల్ స్టోరేజ్ నోడ్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఆ యూఆర్ఎల్, ఆ కన్సోల్ యూఆర్ఎల్ లింక్ మనం క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇక్కడ కీ 1 వాల్యూ 1. సో ఈ రెండు కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసినవి. కన్సోల్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ కీ 1 వాల్యూ 1 ఇది నేను ఇక్కడ క్రియేట్ చేసింది. సో హోప్ ఇది మనకి ఎక్కడ స్టోర్ అవుతుందో కూడా మనకు తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే డెవలపర్స్గా బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే అది క్రియేషన్ ఓకే అవి ఉన్నాయా, ఎగ్జిస్ట్ అయ్యాయా లేవా, రాకపోతే ఎందుకు రాలేదు, అక్కడ ఫాలో అవుతున్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకుంటే మనకి వెరిఫికేషన్ చేసుకోవడం ఏంటంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. మనకి ఓకే మనం మనకి క్రియేషన్తో పాటు మనకి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అనేది కూడా మనకి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు సేమ్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సెషన్ స్టోరేజ్కి అయితే క్రియేట్ చేద్దాం. సెషన్ స్టోరేజ్ డాట్ సేమ్ ఇదే మెథడ్ అనమాట.
సెట్ ఐటమ్ ఆఫ్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కీ 11 పెట్టాను, కామా వాల్యూ 11 అని అయితే పెట్టాను. సో ఇప్పుడు మనకి ఇది సెషన్ స్టోరేజ్లో అయితే క్రియేట్ అవ్వాలి. సో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఆబ్వియస్గా ఇందాకే మనం చూసాము ఇక్కడ సెషన్ స్టోరేజ్ అని ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే కీ 11 వాల్యూ 11. సో ఇక్కడ క్రియేట్ చేసిన సెషన్ స్టోరేజ్ కూడా క్రియేట్ అయింది అనమాట. సో లోకల్ స్టోరేజ్ కూడా క్రియేట్ అయింది. ఎక్కడ స్టోర్ అవుతున్నాయి కూడా వీఆర్ ఏబుల్ టు సీ. సో హోప్ మనకి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికింది అనమాట. హౌ టు క్రియేట్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్డ్, ఈ రెండుకి అయితే మనకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నేను అప్లికేషన్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలి, క్రియేషన్ నాకు అర్థమైంది, బట్ హౌ కెన్ ఐ యాక్సెస్ అంటే మనకి దాంతోపాటు మనకు ఒక మెథడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ మెథడ్ ఏంటంటే గెట్ ఐటమ్ అనమాట. గెట్ ఐటమ్, ఈ గెట్ ఐటమ్ లోపల మనం ఏం పాస్ చేయాలంటే కీని పాస్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ టు గెట్ ది క్రియేటెడ్ డేటా ఇన్ బోత్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. సో ఈ విధంగా అయితే ఇప్పుడు గెట్ ఐటమ్ ఆఫ్ కీ అని ప్రొవైడ్ చేస్తే చాలు, మనం అది యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ కీ అనేది మనం పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కీ 1 అనేది అయితే నేను ఇప్పుడు ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, కీ 1 అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మనకి వాల్యూ 1 రిటర్న్ చేయాలి. సో వాల్యూ 1 అనేది రిటర్న్ చేసింది. సేమ్ ఇది ఇప్పుడు సెషన్ స్టోరేజ్కి వర్కౌట్ అవుతుందో లేదా అనేది అయితే చూద్దాం. సో సెషన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ కీ 11. సో చూద్దాం, ఇది మనకైతే రాలేదు ఫ్రెండ్స్ కీ 11, బికాస్ గెట్ ఐటమ్ సెషన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ SCSSION సెషన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ కీ 11, గెట్ ఐటమ్ ఆఫ్ కీ 11. ఐ థింక్ ఓకే క్యాప్స్, ఇక్కడ ఏంటంటే కేస్ సెన్సిటివ్, ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ ఇవ్వడం వల్ల అది రాలేదు ఫ్రెండ్స్. హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఇది క్యాపిటల్ కేస్ సెన్సిటివ్ వల్ల అయితే రాలేదు. అక్కడ నేను స్మాల్ లెటర్ ఇచ్చాను, బట్ ఇక్కడ నేను వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనం ఒక వాల్యూ ఏదైతే ఫర్ సపోజ్ ఇక్కడ నేను n నెంబర్ ఆఫ్ సెషన్స్ వాల్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్నింటినీ కూడా నేను ఈ విధంగా క్రియేషన్ అయితే సెట్ ఐటమ్, రిట్రైవింగ్ అయితే గెట్ ఐటమ్ అనేది ఇచ్చేసి మెథడ్ని ప్రొవైడ్ చేసి నేను లాక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి గల డిఫరెన్స్ ఏంటి, లోకల్ స్టోరేజ్ ఏంటి, సెషన్ స్టోరేజ్ ఏంటి అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇంకో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేసి పాత ట్యాబ్ని అయితే నేను ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. క్లోజ్ చేయడం కన్నా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా దీన్ని క్లోజ్ చేసేసి నా ట్యాబ్ నేను దేంట్లో అయితే క్రియేట్ చేశాను, ఏ విండో ట్యాబ్లో అయితే క్రియేట్ చేశాను దాన్ని అయితే నేను క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అంటే కొత్త దానికి నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అయితే ఓపెన్ చేశాను, కన్సోల్ విండో. సో ఇప్పుడు కన్సోల్ విండోలోకి వచ్చేసి ఒకసారి మనం ఫస్ట్ అప్లికేషన్లోకి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూసారంటే ఇక్కడ సెషన్ స్టోరేజ్లో మన డేటా అయితే లేదనమాట. బట్ వేరాజ్ మన లోకల్ స్టోరేజ్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట, బికాస్ ఇట్ ఈజ్ అ లోకల్ స్టోరేజ్. సో సెషన్ స్టోరేజ్ అనేది ఇట్ విల్ మెయింటైన్ ది డేటా ఫర్ దట్ సెషన్, ఫర్ ది పర్టికులర్ సెషన్. సో నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి ఇప్పుడైతే యూజర్ అన్ఫార్చునేట్గా క్లోజ్ చేసినా సరే, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ క్లోజ్ చేసాడంటే ఇమీడియట్గా ఆ డేటా మొత్తం కూడా వ్యానిష్ అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మన హోప్ మనకైతే ఒక పాయింట్ అర్థమై ఉండాలి. ఈ రెండు కూడా టు స్టోర్ ది డేటానే, బట్ సెషన్ స్టోరేజ్ స్టోర్స్ only for the particular session until window or tab is closed. సో ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు అనమాట. సో సెషన్ స్టోరేజ్ అనేది అంటిల్ మనం ఒక్కసారి విండో అనేది ట్యాబ్ కానీ మన హోల్ బ్రౌజర్ విండో కావచ్చు, ఆర్ఎల్స్ మన ట్యాబ్ కావచ్చు, ఒకసారి క్లోజ్ చేసామంటే మాత్రం ఇమీడియట్గా డేటా అనేది వ్యానిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకనే బేసిక్గా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ కూడా ఈ లోకల్ స్టోరేజ్నే వాడుతుంటారు అనమాట. సో హోప్ మీకు ఈ డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇదే మనకు ఉన్నటువంటి ఇక్కడ కీ డిఫరెన్స్ అనమాట. కీ డిఫరెన్స్ అయితే మాత్రం ఇదనమాట. సో బట్ క్రియేషన్కి అయితే సెట్ ఐటమ్, రిట్రైవ్కి అయితే గెట్ ఐటమ్. బట్
బట్ ఇవి కాకుండా ఇంకా మనకు ఉన్నాయా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఒకదానికి అయితే మెయింటైన్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ రెండింటికి కూడా వర్క్ అవుతుంటాయి. ఇప్పుడు నేను లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్, గెట్ ఐటమ్ రెండు ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెంత్ అయితే చూడొద్దు ఫ్రెండ్స్. ఒకసారి అయితే లెంత్ చూద్దాం. లెంత్. సో ఈ లెంత్ ప్రాపర్టీ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది చూద్దాం. సో కన్సోల్ లోపల లోకల్ స్టోరేజ్ డాట్ లెంత్ కొట్టాను. లెంత్ కొట్టగానే నాకు 1 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కటే ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకోటి అయితే క్రియేట్ చేస్తున్నా. ఎందుకు 1 ఉంది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే కీ 1 ఇక్కడ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు నేనైతే ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ లోపల ఇప్పుడు నేను ఓకే కీ 2 వాల్యూ 2. హోప్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ నా అప్లికేషన్ లోపల కీ 2 వాల్యూ 2 రెండు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా కన్సోల్లోకి వెళ్ళిపోయి నేను ఇప్పుడు జస్ట్ ఆ లెంత్ చూసినట్లయితే నాకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. సో లెంత్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే టు గెట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఆ లోకల్ స్టోరేజ్లో ఎన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెచ్చుకోవచ్చు అనమాట బై యూజింగ్ లెంత్ ప్రాపర్టీ. టు ఫెచ్ ది కౌంట్ ఆఫ్ key value pairs in local storage or సెషన్ స్టోరేజ్. సో ఈ విధంగా అయితే లెంత్ ప్రాపర్టీ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి అనమాట. మీరు చూసినట్లయితే నా అప్లికేషన్ కీస్ అనేవి ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒక దాన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి అని అనుకోండి. సో రిమూవ్ చేయాలంటే కూడా మనకి రిమూవ్ ఐటమ్ అని చెప్పేసి మనకు అయితే ఒక మెథడ్ ఉంది ఫ్రెండ్స్. రిమూవ్ ఐటమ్. సో ఈ రిమూవ్ ఐటమ్ లోపల మనం ఏం పాస్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ కూడా మనం అయితే కీ పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను రిమూవ్ ఐటమ్. సో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్ ఆఫ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే కీ 1 అయితే ఇస్తా ఫ్రెండ్స్. కీ 1 అనేది ఇచ్చాను. సో అన్డిఫైన్డ్ అనేది వచ్చింది. సో ఒకటైతే రిమూవ్ అయిపోయి ఉండాలి. సో అప్లికేషన్లోకి వెళ్దాం. సో మీరు చూసారంటే ఓన్లీ కీ 2 ఉంది బికాస్ కీ 1 అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను లోకల్ స్టోరేజ్ డాట్ లెంత్ అంటే నాకు ఏం రావాలంటే 1 రావాలి. సో ఆబ్వియస్గా వీ కాట్ 1 ఎందుకంటే ఒకటి నేను రిమూవ్ చేశాను కాబట్టి. సో నాకున్నది ఇప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ లెంత్ వచ్చేసి ఒక్కటే అనమాట. సో మనకి హోప్ ఈ రిమూవ్ ఐటమ్ కాన్సెప్ట్ కూడా మెథడ్ కూడా మనకి క్లియర్ అనుకుంటున్నాను. సో ఈ విధంగా రిమూవ్ ఐటమ్ టు రిమూవ్ ది particular key value item from local storage or సెషన్ స్టోరేజ్. సో ఈ విధంగా అయితే రిమూవ్ ఐటమ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక ఐటమ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ కీ 1 వాల్యూ 1 ఇదైతే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకి 2 అయితే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారంటే మాకు ఇప్పుడు 2 అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పర్టికులర్ ఒక దాన్ని నేను రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను. అంటే నా ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి లోకల్ స్టోరేజ్ డాట్ కీ 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 లోపల ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ ఇచ్చుకోవచ్చు. 1 అని ఇచ్చాను అనుకోండి. సో నాకు కీ 1 వస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఇండెక్స్ కాబట్టి 0 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 చూసారంటే కీ 2 అని ఉంది. సో కీ అనే ఒక మెథడ్ ఏం చేసుకున్నానంటే ఒక ఇంటిజర్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఈ మెథడ్ కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. కీ విచ్ యాక్సెప్ట్స్ నంబర్ టు ఫెచ్ ది డేటా బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు అనమాట. సో హోప్ మనకి ఇక్కడ మనకి టోటల్గా ఇప్పుడు మనకి 1 2 3 4 5 సో ఈ విధంగా 5 మెథడ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఫర్ బోత్ ది లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. సో వీటితో పాటు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి అప్లికేషన్లోకి వెళ్ళి చూశానంటే నాకు ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 అంటే అప్లికేషన్లో నేను క్రియేట్ చేసిన అన్నిటిని కూడా నేను క్లియర్ చేయొచ్చు అంటే ఎస్ క్లియర్ చేయొచ్చు బై యూజింగ్ లోకల్ స్టోరేజ్ డాట్
క్లియర్. ఈ మెథడ్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే హోల్ మొత్తం లోకల్ స్టోరేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే లోకల్ స్టోరేజ్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మనం ఈ మెథడ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన మెథడ్ క్లియర్. సో ఈ మెథడ్ కూడా అర్థమైంది. ఈ మెథడ్ ఏంటంటే రెండింటికి ఈ మెథడ్ కూడా టు క్లియర్ ది లోకల్ స్టోరేజ్ ఆర్ సెషన్ స్టోరేజ్ కంప్లీట్ డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. హోప్ మీకు ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకు ఉన్నటువంటి మెయిన్ టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ఈ లోకల్ స్టోరేజ్కి అండ్ సెషన్ స్టోరేజ్కి మధ్య డిఫరెన్స్ అయితే ఈ కాన్సెప్ట్ అయితే చాలా మెయిన్ ఫ్రెండ్స్. ఎప్పుడు లోకల్ స్టోరేజ్ ఇదైతే హోప్ మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి మనం సెషన్ మన పర్టికులర్ విండో కానీ ట్యాబ్ కానీ క్లోజ్ చేసామంటే మాత్రం ఇమీడియట్గా దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కొలాప్స్ వ్యానిష్ అయిపోతుంది. దేన్ని యూజ్ చేస్తే అంటే బై యూజింగ్ సెషన్ స్టోరేజ్. అదే లోకల్ స్టోరేజ్లో అయితే అలా కాదు ఫ్రెండ్స్, దానికంటూ కొంత టైం అనేది ఉంటుందన్నమాట. పర్టికులర్ మళ్ళీ మనం బ్రౌజ్ చేసి క్లియర్ చేయడం అట్లా అయితే ఉంటుందన్నమాట సమ్ టైం వరకు. బట్ ఇదైతే అలా కాదనమాట, ఇమీడియట్గా క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. హోప్ మీకు ఇది అయితే అర్థమైంది అనుకుంటున్నా. బట్ ఇంకా మనకి వీటిలో డిఫరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. లోకల్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఓవరాల్గా కూడా 10 MB వరకు అయితే స్టోర్ చేసుకోగలదు అనమాట. బట్ మనకి సెషన్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఇది కంప్లీట్గా కూడా 5 MB వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు అనమాట. హోప్ ఇది ఫ్రెండ్స్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇది. బట్ దాని తర్వాత స్టోరేజ్ లెవెల్ డిఫరెన్స్ వచ్చేసి ఇది. బట్ మిగిలిన అన్నిటికీ కూడా మనకు ఉన్నటువంటి కామన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఇది. హోప్ మీకు అయితే కంప్లీట్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.